హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్గా లేచాను, అందుకనే పని లేట్గా అవుతుంది. ఫస్ట్ లేవగానే వాకిలి ఊడవటంతో నా పని స్టార్ట్ అయ్యింది. ఇంకా పేరైతే దొరకలేదని అయితే నీళ్ళైతే చల్లాను. ఇంకా అంట్లన్నీ కడుక్కున్నాను. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు నైటే అంట్లు కడిగి పెట్టుకునేదాన్ని, మార్నింగ్ త్వరగా వంట అవుతుంది అని చెప్పి. కానీ ఇప్పుడేమో మార్నింగ్ కడుగుతున్నాను. ఎందుకు అబ్బా ఈరోజు అస్సలు ఎండ కుట్టడం లేదు. మార్నింగ్ మోడం వేసుకొని ఉంది. చాలా నేచర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే డైలీ ఎండ కొడుతుంది 6 వరకే. చాలా అసలు ఇంట్లోకెళ్ళి బయట కూడా వెళ్ళాలనిపించదు. కానీ ఎందుకు ఈరోజు మోడం వేసుకొని ఉంది. కొద్దిసేపు మా మిద్దె పైన అలా నేచర్ని ఆస్వాదించి వచ్చాను. చూశారు కదా, మా ఊరికి దగ్గరనే గుట్టలు అసలు ఎంత బాగున్నాయో. ఇక వంట వచ్చేసి అన్నం పప్పు అయితే చేశాను. మా పాపకి పప్పు అంటే చాలా ఇష్టం, అందుకని పప్పు చేశాను ఈరోజు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మేడ పైన బట్టలు అయితే ఆరవేశాను. మా బాబు పడుకుంటే పాపనేమో నా దగ్గరికి వచ్చి ఏమేమో సోది చెప్తుంది. నాకైతే ఏమీ అర్థమయ్యే సావట్లేదు. నేను ఆరబెట్టిన బట్టలపై నుంచి అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ మళ్ళీ కిందికి పోతుంది, పైకి వస్తుంది, కిందికి పోతుంది, పైకి వస్తుంది. ఏమీ అర్థం కాదు. అరిచి అరిచి నా నోరే పోతుంది, కానీ తను మాత్రం చెప్పింది అస్సలే వినది. ఇంకా ఏమేమో చెప్తుంది. చెప్పాలి అనుకుని కొద్దిసేపు గమ్ము ఉన్నా. ఈ చెట్లు అయితే, ఈ కుండలలో చెట్లు నేను పెట్టి 3 years అవుతుంది. అయినా సరే ఇవే చనిపోతున్నాయి, అవే బతుకుతున్నాయి, అవే పూలు పూస్తున్నాయి. ఇంకా తర్వాత మా బాబు ఇంకా లేవలేడని చెప్పి ధనియాలు అయితే పౌడర్కి వేసాను, మిక్స్కి వేసాను. ఈ ధనియాలు వచ్చేసి బయట షాప్లో దొరుకుతుంది, కానీ అంత టేస్ట్ ఉండదు కూరలో వేస్తే. అందుకని నేను స్వయంగా ధనియాలు కొనుక్కొచ్చి మరీ పౌడర్ అయితే చేస్తాను. ఇలా అందులో కొన్ని దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసి పౌడర్ అయితే పట్టాను. కొంతమంది అయితే షాపుల్లో కూడా పౌడర్ కొంటారు, కానీ అంత టేస్ట్ ఉండదు. ఇలా పౌడర్ చేసి పెడితే కూడా 2 months దాకా వస్తుంది. నేను కూడా రీల్స్ చూస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది. అదేంటంటే, ఇలా గ్రేప్స్ని వాటర్లో బాగా కడిగి కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేసి పండ్లకు ఉప్పు కారం పట్టేంత వరకు అలా కొద్దిసేపు ఉంచి తర్వాత తింటే సూపర్గా ఉంటుంది అబ్బా. పుల్ల పుల్లగా, కారంగా, తీయగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ ఎందుకులే ఇప్పుడే అవసరం ఇదంతా అని అనుకున్నా. ఏం బాగుంటుందేమో అని అనుకున్నా, కానీ సూపర్ ఉంది అసలు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా మధ్యాహ్నం బయట ఎండలు బాగా కొడుతున్నాయని చెప్పి మా పాపనైతే అస్సలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఇంట్లోనే ఇల్లు గడపెట్టి మరీ ఇంట్లోనే ఇలా కొద్దిసేపు ఆడిపిస్తాను. నిన్న మొన్న మా ఆయన ఏం చేశాడంటే, మొన్న సండే రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండి టబ్బులో వాటర్ పోసి అందులో కూర్చోబెట్టడం బాగా నేర్పించాడు. అప్పటికించి ఇల్లు తెరిసేసాలు బయట టబ్బులోకి వెళ్ళి అందులో కూర్చొని ఆడుకుంటుంది. ఎంత పిలిచినా ఎంత కొట్టినా మాత్రం రావట్లేదు. అందుకనే ఇల్లు అయితే సుంకు పెట్టేసుకొని ఇంట్లోనే ఇలా పాలు వేసుకొని ఆడిపిస్తాను. రింగ్స్ పెట్టేది ఎక్కడ పడిందో ఏమో అండి, అస్సలు ఎంత వెతికినా దొరకడం లేదు. అందుకని ఇలా రింగ్స్పై రింగు పెట్టుకొని మా పాప ఇంకా చాలా బొమ్మలు ఉండే, అసలు ఆ బొమ్మలన్నీ ఎక్కడ పడ్డావో ఏమో అబ్బా, అసలు ఏం అర్థమవుతలేదు. నేను సెకండ్ డెలివరీ అయినప్పుడు నాకు బాబు పుట్టగానే సంతోషం కంటే మా పాపకు అన్నం ఎవరు తినిపిస్తారు, తనని ఎవరి దగ్గర, అసలు తను ఎవరి దగ్గర తినదు, మా ఆయనతో నాతో తప్ప తను ఎవరి దగ్గర అన్నం తినదు. అసలు ఎంత ఏడుస్తుందో, ఎట్లా ఉంటుందో అని నాకు చాలా భయం వేసింది. నా డెలివరీ వల్ల కూడా తనకు నేను ఫీడింగ్ ఇస్తుంటే ఇంకా మరవరు కదా పిల్లలు తొందరగా. అందుకని ఇంకా ఈ పిల్ల నా దగ్గరికి 2 days రాలేదు. అసలు నా చేతికి గ్లూకోజ్ చూసి అసలు ఎవరేమో, అసలు ఆ పక్కల నా కొడుకుని చూసి అసలు వాడేవాడు, అసలు తనకి ఏం అర్థమవుతలేదు. అసలు మా ఆయనని విడిచిపెట్టి నా దగ్గర కూడా వస్తలేదు. నాకే చాలా బాధ అనిపించింది. అసలు నా వల్ల అయితే హాస్పిటల్ నేను ఏడుస్తుంటే అందరు నన్నే చూస్తుండ్రు. అసలు తను వస్తలేదు, దా దా అమ్మ ప్లీజ్ రా అంటే కూడా వస్తలేదు తెలుసా. అసలు నాకేమో చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. అసలు అమ్మ నాన్న వాళ్ళు నాకు పక్కన ఉంటే కొంచెం ధైర్యం ఉంటుండే,
వాళ్ళు కూడా పక్కన లేదు. అది తలుచుకుంటూ నాకు ఫస్ట్ బేబీ పుడితే రాలేదు, ఇప్పుడు బాయ్ పుడితే కూడా రాలేదు, ఇంకా మా పాపనేమో ఇట్లా చేసింది. చాలా ఏడ్చేదాన్ని నేను. మా బుడ్డోడిని చూసి వద్దు అమ్మ, ఈ పాప నాకు వద్దు, అమ్మనే కావాలి అని 2 days సతాయించింది. ఇప్పుడేమో ఎవరైనా వచ్చి మీ తమ్ముడిని తీసుకొని పోతామంటే అస్సలు ఇవ్వదు. ఏడుస్తుంది అని నాకే వచ్చి చెప్తుంది. ఒక్కొక్కసారి వాడిని మాత్రం అస్సలు ఏడవనియ్యదు. అమ్మ పాప ఏడుస్తుంది అని చెప్తుంది నాకు వచ్చి. అస్సలు ఒక్క నిమిషం గుణంగా విడిచిపెట్టి ఉండేది కాదు. ఇప్పుడేమో ఇద్దరిని పెట్టుకొని అసలు వాడిని నేను కానీ కిందేసి ఏమో ఏడుస్తమ్మా పాపని ఎత్తుకో, అమ్మ పాపని ఎత్తుకో అని అంత ఇష్టం తన తమ్ముడు అంటే. ఇప్పుడు తనకి ఫస్ట్ ఏమో అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళేది కాదు అసలు. ఇప్పుడేమో చాలా ప్రేమగా చూస్తుంది వాళ్ళ తమ్ముడిని. ఇక కావాలి అంటే నీళ్ళు కావాలని చూపిస్తుంది నాకు. మధ్యాహ్నం కాగానే తనకు అన్నం టైంకి మాత్రం తినిపిస్తాను. వద్దు వద్దంటే ఫోన్ కాల్ ఫస్ట్. తనకు ఫోన్ ఉంటేనే అన్నం తింటుంది, లేకపోతే అసలే తినదన్నం. ఇక సాయంత్రం కాగానే మా పాప అయితే బయట పిల్లలతో ఆడుకుంటుంది. మా బుడ్డోడు పడుకున్నాడని చెప్పి బొమ్మలన్నీ తీసి ఇండ్లన్నీ ఊడ్చుకొచ్చాను. ఎందుకంటే వాడు లేచి మళ్ళీ నన్ను ఏ పని చేయనివ్వడు అసలు. వాడి దగ్గరనే ఉండాలని చెప్తాడు. అందుకని తొందరగా పని చేసుకొని తొందరగా వంట కంప్లీట్ చేసుకుంటాను. నైట్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటా, కానీ నైట్ కూడా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ చాలా టైం అయిపోతుంది. ఇంకా అన్నీ అంట్లయితే కడిగేసుకున్నాను. ఇంకా వాడితోనే చాలా టైం గడపాల్సి వస్తుందని చెప్పి అస్సలు నాకైతే రెస్ట్ లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఈ టైంలో గుర్తొస్తుంది అమ్మ వాళ్ళ ఇల్లు. కానీ వాళ్ళు మాట్లాడరు, ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. కొంత టైం పడుతుంది, దేనికైనా వెయిట్ చేసుకుంటూ ఉండాలి అంతే. మా పాప 2 years నడుస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ ఉండేది. అమ్మయ్య అని అనుకునే టైంలో నా కొడుకేమో నేను వచ్చేసా మమ్మీ అని మళ్ళీ నన్ను ఇరకాటంలో పడేశాడు. ఇంకా 1 year 2 year వరకు ఇదే నా పని అని అనుకుంటూ నేను కొంచెం ప్రశాంతంగా షాప్కి మా పాపను అనుకుని కొంచెం షాప్కి వెళ్ళేదాన్ని. ప్రెగ్నెన్సీ 9 months వరకు కూడా వెళ్ళాను. ఇక 9 monthsలోనే డెలివరీ డేట్ చెప్పారు కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళడం బంద్ చేసి, ఎందుకంటే నార్మల్ డెలివరీ కదా. ఇంకా బండి పైన అది కాక ఆటోలో దేవరకద్రకు వెళ్ళే వరకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఊరు నుంచి మా షాప్ దేవరకద్రకు 7 kilometers పడుతుంది. ఇంకా అందుకని ఎందుకులే రిస్క్ అని చెప్పి మా పాపని పెట్టుకొని అప్పుడు ఇంటి దగ్గరనే అయితే ఉండేదాన్ని. అయినా సరే ఎందుకో ఇంటి దగ్గర ఉంటేనేమో డైలీ ఇంటి దగ్గరనే ఉండాలనిపిస్తుంది, షాప్కి వెళ్తేనేమో డైలీ షాప్కి వెళ్ళాలని అనిపిస్తుండే. అప్పుడు అసలు ఉండబుద్దే కాకుండే. ఇక మొహం అయితే కడుక్కుంటున్నాను. డైలీ స్నానం చేసేదాన్ని సాయంత్రం కూడా, కానీ ఈరోజు ఎందుకో నల్లలు అయితే రాలేవు. డైలీ మొత్తం చాలా ఉబ్బరిస్తుంది. ఇంకా అందుకనే డైలీ స్నానం చేసేదాన్ని. ఇక ఫ్రెష్ అప్ అయితే మేడపైకి వచ్చి బట్టలన్నీ తీసుకొని అయితే వెళ్ళాను. ఈరోజు ఎందుకో బట్టలు కూడా త్వరగానే ఆరాయి. మూడం వేసుకున్నా సరే ఇంకా పనిలో పని అని చెప్పి తొందరగా బట్టలు అయితే తీసుకొని కిందికి వెళ్ళి కింద బట్టలు అయితే మడత పెడుతున్నాను. మా పాప ఆడుకున్నంతసేపు ఆడుకొని వచ్చి బయట చాపేసి కూర్చుంది. ఇంకా నేనైతే బట్టలల్లో మడత చేసేసాను. ఇంట్లో బోర్ కొడుతుంది, కొంచెం బయటికైనా వెళ్దామంటే ఈ చిన్నపిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి చెప్పు బయటికి. అది కాక మా చిన్న బాబు పడుకొని ఉంటే మా పాప దగ్గర ఫుల్ టైంపాస్ అవుతుంది అసలు. నేను ఒకటి చెప్తే ఆమె ఇంకో పని చేస్తుంది అసలు. ఫుల్ ఎంజాయ్మెంట్. వాళ్ళ తాతయ్య అయితే చేనుకి వెళ్ళిండు. వాళ్ళ తాతయ్య వచ్చే వరకు ఇంకా నా దగ్గర ఆడుకుంటూనే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చిన దగ్గర వాళ్ళ తాతయ్య దగ్గర ఎంబడో షాప్కి అక్కడిక్కడైతే వెళ్తుంది. కానీ మా పాప అయితే నన్ను ఒక విషయంలో మాత్రం చాలా సతాయిస్తుంది. వాళ్ళ నాన్న కావాలని చెప్పి మార్నింగ్ వాళ్ళ డాడీని షాప్కి మాత్రం అస్సలు వెళ్ళనివ్వదు. నాన్న 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 అని చెప్పి ఒకటే ఏడుచుకుంటూ ఉంటుంది వచ్చే వరకు. ఇంకోటి, గ్యాస్ని మాత్రం చాలా పొదుపు చేయండి. గ్యాస్ సిటీలో చాలా రేట్ అవుతుందంట. అందుకనే నేను నైట్ కూడా పొయ్యి మీదనే వంట అయితే చేస్తున్నాను. టమాటా కర్రీ అయితే చేశాను. ఇక మా పాపకైతే అన్నం, పప్పు, టమాటా 3 కలిపి తినిపిస్తున్నాను. ఇప్పుడు కూడా ఫోన్ కాల్ అని ఒకటే పెట్టింది. ఇంకా తర్వాత ఆమెకు ఫోన్ చూపించాను. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం అన్నం అయితే తిని మా బాబుని పడుకోబెట్టి IPL మ్యాచ్ అయితే చూస్తున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.